శ్రీకృష్ణుడు యుద్ధంలో దిగలేదు, కాని యుద్ధంని గెలిచాడు. కురుక్షేత్రం యుద్ధం పగలు జరిగేది, కాని ఒక రాత్రి నియమాలు పనిచేయలేదు. ఆ రాత్రి రంగంలోకి వచ్చాడు ఘటోత్కచ. రాత్రి, మాయ, అవి అతని బలం. ఆకాశం నుండి రథాలు, భూమి నుండి సైన్యం. కౌరవ సైన్యం మొత్తం భయంలో పడిపోయింది. ఈ కేయాస్ని చూసి కర్ణ అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు ఆగకపోతే యుద్ధం చేతులు దాటిపోతుంది అని. కర్ణ దగ్గర అర్జునుడి కోసం దాచిన ఒక్కసారి మాత్రమే పనిచెయ్యగలిగే ఒక దివ్యాస్త్రం ఉంది. అది అర్జునుడి మీద పడితే యుద్ధం అక్కడే ముగుస్తుంది. ఈ రాత్రిలో ఒక వ్యక్తి మాత్రమే ఈ క్షణం గురించి ముందే తెలుసుకున్నాడు, శ్రీకృష్ణుడు. యుద్ధంలో చెయ్యి వేయకుండా పరిస్థితులని అలా మార్చాడు, అర్జునుడి బదులు ఘటోత్కచ లక్ష్యమయ్యేలా. కర్ణ ఆ అస్త్రంని ఘటోత్కచ మీద ఉపయోగించాడు. ఆకాశం కంపించింది. ఘటోత్కచ చనిపోయాడు. రాత్రి శాంతించింది. యుద్ధం ఆగలేదు, కాని భయం ఆగిపోయింది. ఒక రాక్షసుడు బలి అయ్యాడు. కాని ఆ రాత్రి అర్జునుడి కోసం దాచిన అస్త్రం ఇక్కడే అయిపోయింది. ఆ అస్త్రం పేరేంటి? కామెంట్లో చెప్పండి.